సార్ ఎట్టకేలకు ఈరోజు సుప్రీం తీర్పు అయితే వెలువరించింది. మరి 5 సభ్యులతో కూడిన స్వతంత్ర దర్యాప్తు సంస్థని ఏర్పాటు చేసి దాని ద్వారా దర్యాప్తు చేయమని ఆదేశాలు జారీ చేసింది. అయితే వైసీపీ ఏమో ఇది మాకు అనుకూలంగా వచ్చింది అని చెప్పి ప్రచారం చేసుకుంటుంది. మరి చంద్రబాబు గారు అయితే దీన్ని ఆల్రెడీ స్వీకరించేశారు. అండ్ ఇంకొకటి ఇక్కడ సిట్తో దర్యాప్తు అంటూనే చంద్రబాబుకి ఎదురు దెబ్బ అంటున్నారు. అంటే ఈ లాజిక్ ఏంటో మరి ఎవరికి అర్థం కాలేదు. అసలు ఏం చెప్తారు? ఈ తీర్పు ఎవరికి లాభం, ఎవరికి నష్టం? తీర్పుని స్వాగతించడం వరకు ఇబ్బంది లేదు. తీర్పుని మా విజయం అంటే మా విజయం అని చెప్పుకోవటం, లేకపోతే ఇంకొకరికి ఎవరికో చెంప పెట్టడం అది విరుద్ధం. ఎందుకంటే అసలు ఆ జడ్జి ఇచ్చినటువంటి కామెంట్స్లో మనం చూస్తే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ డ్రామా కాపండ్రా నాయన అన్నాడు. కానీ వీళ్ళు అసలు పొలిటికల్ డ్రామా ఆయన జడ్జిమెంట్ తర్వాత ఇంకా ఎక్కువ చేశారు. వరుస పెట్టి స్క్రీన్ మీదకి రావడమే పని. ఏది మాజీ మంత్రులు సుబ్బారెడ్డి దగ్గర నుంచి రోజా, కొట్టు సత్యనారాయణ వీళ్ళందరూ కూడా ఏంటి, ఇది మా విజయమనో లేకపోతే భక్తుల విజయమనో. సరే భక్తుల విజయం అంటే పర్వాలేదు, ఇది చంద్రబాబుకు చెంప పెట్టాను. ఇప్పుడు ఇవాళ 2-3 అంశాలు ఏమి ఇచ్చారు జడ్జిమెంట్ ఇవాళ ఇచ్చిన అంశం ఏంటి, సిట్ మరింత సమగ్రంగా మరింతగా విస్తరించారు. గతంలో సిట్ 9 మందికే 3 టీములుగా విభజించి మనం సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గోపీనాథ్, హర్షవర్ధన్ రాజు వాళ్ళ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగింది 2 రోజుల పాటు. ఇప్పుడు ఏం చేశారు, సుప్రీంకోర్టు దిశభేద ధర్మాసనం, దీనిలో కేంద్రం యొక్క పాత్ర, రాష్ట్రం యొక్క పాత్ర, ఈ FSSAI నిపుణుడు 5 అన్నమాట. కేంద్రం నుంచి 2 అంటే ఎవరు, CBI 2, రాష్ట్రం నుంచి 2 అంటే సిట్లో 2. ఇప్పుడున్న సిట్లో 2 కంటిన్యూ అవుతారు. తర్వాత FSSAI ఏది, ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆ నిపుణుడు ఎవరో ఉంటారు. CBI డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షణలో చేయమని. ఇప్పుడు నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాడు. ఇప్పుడు దాకా పెనం మీదే ఏగుతున్నాడు. ఏది 100 రోజులుగా చంద్రబాబు చాలా స్మూత్గా ఏగిస్తున్నాడు. ఏది మనం చూస్తున్నాం. ఆయన్నేమి గిల్లటం లేదు, ఆయన్నేమి కొరకటం లేదు, మామూలుగా చక్కగా వాళ్ళు నందిగం సురేష్ నిన్ను చూసుంటావు, బ్రహ్మాండంగా సెల్ఫీలు దిగుతున్నాడు. ఎక్కడ ఆ కోర్టు అక్కడ తీసుకొచ్చి అతను హాజరుపరిస్తే అది రిమాండో ఏదో ఇవ్వబోతుంటే ఫ్యామిలీ మెంబర్స్తో అనుచరులతో ఆ ఎస్కార్ట్ను కూడా తిట్టినట్టున్నాడు ఎస్పీ. ఏం చేస్తున్నారు మీరైనా, DSPకి కూడా అక్షంతలు పడ్డాయి. అంటే ఇప్పుడు దాకా వేగుతోంది పెనం మీద. ఈ దెబ్బకు, ఇప్పుడు ఈ తీర్పు దెబ్బకి దేంట్లో పడ్డాడు, పొయ్యిలో పడ్డాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా CBIని పెట్టింది. దీంట్లో CBI రెడీగా ఉంది. ఏంటి, ఎదురెదురు చూస్తోంది జగన్మోహన్ రెడ్డి ఏడ దొరుకుతాడా. వాళ్ళ మీద ఈయన కేసులు పెట్టించాడు కదా. ఇప్పుడు ఆ వివేకానంద రెడ్డి హత్య కేసులో నీకు గుర్తుండుంటుంది, ఆయన ఎవరు, పేరు రామ్ సింగ్. CBI SP రామ్ సింగ్ మీద పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. మామూలు అంశమా? ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి CBI ఎంక్వైరీ కోరింది ఆయనే, లేఖ రాసింది ఆయనే. వాళ్ళు ఎంక్వైరీ బిగిన్ చేసినాక ముఖ్యమంత్రి కాగానే CBI వద్దన్నాడు. వద్దనడమే కాదు, CBIని బెదిరించటం, CBI వాళ్ళ మీద కేసులు పెట్టించటం, రగిలిపోవటంలో CBI. అదే కాదు, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చారు. నీకు గుర్తుంది కదా, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఎక్కడికి వచ్చారు, హైదరాబాద్ నుంచి బిగిన్ చేశారు చేజింగ్. మన మీడియా వాళ్ళు కూడా వెంటపడ్డారు. సరే ఎక్కడ దొరకట్లా, అవినాష్ రెడ్డి బరా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి, ఆ కర్నూలు వెళ్ళిపోయి కర్నూలులో వాళ్ళ అమ్మని వాళ్ళు పట్టుకొచ్చారు. ఎవరు, ఇక మిగతా గ్యాంగ్ అంతా వాళ్ళ అమ్మని తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చారు. అదేంటి హాస్పిటల్లో 3 రోజులు అతను అరెస్ట్ చేయడం కోసం CBI అక్కడ గెస్ట్ హౌస్లో ఉంది. అతని చుట్టూ జనం, అతని చుట్టూ మంత్రులు, అతని చుట్టూ ఎమ్మెల్యేలు, వేల మంది అన్నమాట. ఎలా అరెస్ట్ చేస్తారో చూస్తాం. SP చేతులు ఎత్తేసాడు. SP ఏమన్నాడు CBIతో, ఏమన్నా మీరు కనుక ఇప్పుడు వచ్చి ఆయన అరెస్ట్ చేస్తే లా అండ్ ఆర్డర్ బ్రేక్ అవుతుంది, నా వల్ల కాదని SPI చేతులు ఎత్తడం ఫస్ట్ టైం. ముఖ్యమంత్రి ఎవరు, జగన్మోహన్ రెడ్డి. CBI ఎట్లుంటుంది, ఒక నిందితుడిని మేము అరెస్ట్ చేయడానికి వస్తే ఇక్కడ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మా వాళ్ళని 3 రోజులు గెస్ట్ హౌస్లో 30 తిప్పలు పెడతాడా? ఎంత అవమానం. రగిలిపోతుంది CBI. ఏం జరిగింది?
ఇప్పుడు సీన్ కట్ చేస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాడు. హాయిగా ఇక్కడ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, లేకపోతే హర్షవర్ధన్ రాజు, గోపీనాథ్ నీ దగ్గర పనిచేసినాడు, మామూలుగా నడుస్తోంది. ఇప్పుడు సిబిఐ ఎంటర్ కావటం వల్ల కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయింది ఇప్పుడు దీంట్లో. ఇప్పుడు కేంద్రం, రాష్ట్రం, మరి వీటన్నిటి మధ్య జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాష్ట్రం కూడా ఉంది. కాకపోతే వైసీపీ ఏమంటుందంటే చంద్రబాబు తానే తవ్వుకున్నాడు, తప్పుడు ప్రచారం చేసి దొరికిపోయాడు. ఇప్పుడు ఏంటంటే సిబిఐని ఇన్వాల్వ్ చేశారు, తన సొంత అధికారులను పెట్టుకుని సిట్ ఏర్పాటు చేసి వైసీపీని ఇరికించాలనుకున్నారు. కానీ ఇప్పుడు కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇది అని చెప్పి ప్రచారం చేశారు. అసలు ఇది రాజకీయం కాదు కదా, ఇదేంటి వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. జడ్జెస్ చెప్పింది అదే, కానీ వైసీపీ చేస్తోంది అదే. ఇక్కడ మహాప్రసాదం కల్తీ, మహాపచారం కదా. భక్తులంతా తిరగబడ్డారు కదా, ఒకచోట కాదు, దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో తిరగబడితే ఎక్కడ గుజరాత్లో 9 జిల్లాల్లో ఆందోళనలు, జగన్ దిష్టిబొమ్మలు తగలేయటం, బీహార్లో జగన్ మీద కేసు పెట్టడం. అంటే ఇవాళ ఈ కోట్లాది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం కల్తీ జరిగిందా లేదా నిగ్గుదల్చండి. చాలా సీరియస్గా ఉంది. సుప్రీంకోర్టు అసలు ఎంత సీరియస్గా మాట్లాడిందంటే ఇది గనక కల్తీ అయితే చాలా సీరియస్ అంశం, దోషుల్ని గుర్తించాలా, దోషుల్ని కఠినంగా శిక్షించాలా. భక్తుల కోరిక అదే. మొన్న సనాతన ధర్మం మీటింగ్ వారాహి డిక్లరేషన్లో పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసింది అదే. లేదు అసలు ఇది మొత్తం బయట పెట్టినప్పుడు ఆ రోజు 100 రోజుల పండుగలో ముఖ్యమంత్రి చంద్రబాబు యొక్క ఆవేదన కూడా అదే కదా. ఏది ఆవు నెయ్యి కల్తీ, నిజాలు నిగ్గుదేల్చాలా. నిగ్గుదేల్చాల్సిన బాధ్యత ఎవరిది ఇప్పుడు? సుప్రీంకోర్టు, సిబిఐ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది.